హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే నెట్ఫ్లిక్స్లో మోడ్రన్ మాస్టర్స్ అని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి మీద ఒక డాక్యుమెంటరీ అయితే వచ్చింది. ఆ డాక్యుమెంటరీ అయితే దగ్గర 1 hour 15 minutes అయితే ఉంటుంది. నా డాక్యుమెంటరీ అయితే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయింది. నా డాక్యుమెంటరీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చలేదు. బట్ ఎందుకు అంటే అన్నీ మనకి తెలిసిన విషయాలే ఉన్నాయి. బట్ ఈ డాక్యుమెంటరీ మనం చూసుకుంటే కానీ తెలుగులో అయితే పెద్దగా సక్సెస్ అయితే అవ్వదు. బట్ తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వాళ్ళకి మాత్రం ఈ డాక్యుమెంటరీ అయితే చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే కనుక వాళ్ళెవ్వరికి వాళ్ళందరికీ అసలు పెద్దగా రాజమౌళి అంటే ఎవరో తెలియదు. అది రాజమౌళికి మిగతా స్టేట్ ఆడియన్స్కి ఎప్పుడు తెలిసింది, బాహుబలి తర్వాత అండ్ త్రిబుల్ ఆర్ తర్వాత తెలిసింది. సో వాళ్ళకి జస్ట్ 2 సినిమాల డైరెక్టర్ గానే తెలుసు. బట్ రాజమౌళి తన పర్సనల్ లైఫ్ కానీ అండ్ ఫ్యామిలీ లైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజమౌళి సినిమాలో వర్క్ చేశారనే విషయం వేరే స్టేట్ ఆడియన్స్కి అయితే పెద్దగా అయితే ఏం తెలియదు. అండ్ మన స్టేట్ కంటే ఇదంతా ఈ డాక్యుమెంటరీ మొత్తం ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీ అంతా ఓపెన్ బుక్ గానే ఉంటుంది తప్ప మనకి ఇందులో కొత్తగా తెలుసుకోవడానికి అంటూ ఏమైతే ఉండదు. డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని మన తెలుగు ఆడియన్స్కి తెలుసు. ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే కనుక రాజమౌళి వాళ్ళ ఫాదర్ ఎవరు అని, వాళ్ళ ఫాదర్ అర్ధాంగి అని చెప్పి ఒక సినిమాని అయితే డైరెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది. సో ఇది అందరికీ తెలుసు. రాజమౌళి రాఘవేంద్ర రావు గారి ప్రొడక్షన్లో తన శాంతి నివాసం ఒక సీరియల్ని అయితే డైరెక్ట్ చేశాడు. ఆ విషయం అందరికీ తెలుసు. నాకు తెలుసు అంటే తన సక్సెస్ రేట్ గురించి అందరికీ తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే మగధిరకి వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు అండ్ మగధిర తర్వాత ఈగకి వాళ్ళు ఎలాంటి ఒక స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. ఆ తర్వాత బాహుబలి అండ్ త్రిబుల్ ఆర్ ఇవన్నీ మన తెలుగు ఆడియన్స్కి తెలుసు. బట్ మనకి ఇందులో పెద్దగా కొత్తగా తెలుసుకోవడానికి పెద్దగా అయితే ఏముండదు. అన్నీ మనకు తెలిసిన విషయాలే. బట్ ఇందులోకి వచ్చిన చెప్పినట్టయితే అనిపించింది. బట్ ఈ పాయింట్స్ అన్నీ వేరే స్టేట్ ఆడియన్స్కి మాత్రం బాగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తాయి. వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయితే అవుతాయి. బికాస్ వాళ్ళ రాజమౌళికి ఇంకొక సైడ్ ఇదంతా ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని వేరే స్టేట్ ఆడియన్స్కి అయితే చాలా తక్కువ మందికి అయితే తెలుసు. బట్ ఈ డాక్యుమెంటరీ వల్ల మన తెలుగు స్టేట్స్ని వదిలేస్తే మిగతా స్టేట్స్లో మాత్రం ఈ డాక్యుమెంటరీ అయితే బాగా క్లిక్ అవుతుంది. బికాస్ వాళ్ళందరికీ తెలియని విషయం తెలుసుకుంటారు. అండ్ మన తెలుగు ఆడియన్స్కి వచ్చేసరికి ఇవన్నీ మనకి తెలుసు. ఇందా చెప్పినట్టు బాహుబలికి ఒక రిలీజింగ్ ముందు నెగిటివ్ టాక్ రావడం ఇవన్నీ మనకి తెలుసు. సో మనకి పెద్దగా కొత్తదనం అయితే ఉండదు. బట్ ఇంకొకటి నాకు హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడొచ్చిందంటే డాక్యుమెంటరీ మొత్తం ఇంగ్లీష్లో అయితే ఉంటుంది అండ్ తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. బట్ ఆయన్ని ఒరిజినల్ వాయిస్లో అయితే కాదు. రాజమౌళికి ఓన్ వాయిస్ కాదు, అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఓన్ వాయిస్ కాదు, రామ్ చరణ్, ప్రభాస్ వీళ్ళెవ్వరికి కొంచెం ఓన్ వాయిస్ అయితే కాదు. బట్ డాక్యుమెంటరీ అయితే బాగానే ఉంటుంది. మెయిన్ ఎందుకంటే ఇవన్నీ జస్ట్ మెయిన్ హైలైట్ చేస్తారు. రాజమౌళి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ తన కెరియర్లో ఒక మైల్ స్టోన్స్ అని చెప్పుకునే సినిమాలు సింహాద్రి, ఈగ, మగధీర అండ్ త్రిబుల్ ఆర్, బాహుబలి ఇవే కొంచెం హైలైట్ చేయడం వల్ల మనకి కొంచెం లెంత్ అనేది తగ్గింది. విక్రమార్కుడు, యమదొంగ లాంటి అవన్నీ కొంచెం చూపించలేదు. బికాస్ అవన్నీ కొంచెం అన్వాంటెడ్. బట్ ఆ విషయం పక్కన పెట్టేసరికి కదా మనకి అందరికి తెలిసిన విషయాలే మనకి వీళ్ళైతే చూపించారు. బట్ తెలియని వాళ్ళకి మాత్రం ఈ డాక్యుమెంటరీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.